1994లో ఒక మూవీ రిలీజ్ అయింది తెలుగులో 'అమ్ములు' అని చెప్పేసి. అందులో మన 'వందే మాతరం' శ్రీనివాస్ గారు ఒక పాట పాడారు. "పెళ్ళెప్పుడవుతుంది బాబు మంచి పిల్ల ఏడ దొరుకుతుంది బాబు" అని చెప్పేసి చాలా ఫన్నీగా ఉంటుంది ఆ పాట. నేను చెప్పాలంటే ఆ టైంలో చాలా మంది పరిస్థితి అదే. అంటే ఇవాళ రేపు కూడా చాలా మంది పరిస్థితి 90స్ కిడ్స్ గాని, 70స్ కిడ్స్, 70స్ కిడ్స్ అనొద్దు 80స్ కిడ్స్ గాని వీళ్ళందరికీ కూడా ఇవాడికి కూడా సరైన అమ్మాయిలు దొరకట్లేదు. పెళ్ళెప్పుడు అవుతుంది, మంచి పిల్ల ఎప్పుడు దొరుకుతుంది అని చెప్పి తిరుగుతూ ఉన్నారు. అయితే కట్ చేస్తే ఇప్పుడు 2025 వచ్చేసింది. అండ్ ఈ మధ్యలో మిలియనీల్స్ గాని, లేకపోతే ఇప్పుడున్న కరెంట్ యంగ్‌స్టర్స్ గాని వీళ్ళందరూ గూడా వీళ్ళ మీద ఒక చిన్న రీసెర్చ్ చేస్తే బయటకొచ్చిన ఒక రిజల్ట్ ఏంటంటే 23% ఆఫ్ ద ఇండియన్ యూత్ అనేవాళ్ళు పెళ్లి చేసుకోవడానికి సుముఖంగా లేరు. అమ్మాయిలు, అబ్బాయిలు అందరూ కలిసి. అంటే 23%గా అనిపిస్తుంది కానీ ఇది చాలా పెద్ద నంబర్ అనమాట. అయితే దీని గురించి ఇవాళ మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే, మీరు చూస్తున్నారు స్క్వేర్ టాక్స్. నేను మీ పవన్ కృష్ణ. అండ్ దీని గురించి ఇవాళ మనతో పాటు మాట్లాడడానికి స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ అండ్ అనలిస్ట్ జయసింహ చతుర్వేది గారు. నమస్కారం సార్. నమస్తే. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఒపీనియన్ ఏంటి పెళ్లి మీద? నా ఒపీనియన్ చెప్పేదానికంటే ముందు 94లో అదేదో మూవీలో సాంగ్ అని ఏదో చెప్పారు కదా. ఇంకో సాంగ్ కూడా వచ్చింది రామ్ గోపాల్ వర్మ దీంట్లో, భద్రం బీ కేర్ఫుల్. భర్తగా మారగు బ్యాచులర్. తర్వాత నల్లిని మన్మథుడు సినిమాలో నాగార్జున కూడా చెప్తాడు, వద్దురా సోదరా, వద్దురా సోదర అని చెప్పి చెప్తాడు. అయితే ఇవన్నీ సినిమాలో కామెడీ అని మనం అనుకుంటాం, కానీ పెళ్లి దగ్గరికి వచ్చేసరికి పెళ్లి మీద నా ఒపీనియన్ ఏంటి అన్నారు. పెళ్లి అనేది భారతదేశ సంస్కృతిలో చాలా గొప్ప అంశము, కీలకమైన అంశము. మన పెద్దలు కొన్ని వేల సంవత్సరాలుగా పెళ్లికి చాలా ప్రాముఖ్యతనివ్వడం జరిగింది. ఎందుకు ఇచ్చారు అంటే తెలివి తక్కువయ్యి, లేకపోతే వాళ్ళు పెద్దగా చదువుకోలేదు కాబట్టి, వాళ్ళకు ఈ ఆధునిక కాలంలో మనకు తెలిసినంత సైన్స్, సోషల్ తెలియదు కాబట్టి వాళ్ళు ఏదో చేసుంటారు అనుకోవడానికి లేదు. పెళ్లి ప్రాక్టికల్గా చాలా ఉపయోగకరమైన ఇన్స్టిట్యూషన్. మ్యారేజ్ అనేది ఒక వెరీ ప్రాక్టికల్లీ యూస్ఫుల్ ఇన్స్టిట్యూషన్. ఓకే. అయితే ఇప్పుడు కాదు, ఇప్పుడున్న కాలంలో చాలా చేంజెస్ జరిగిపోయినాయి, చాలా ఈక్వేషన్స్ మారిపోయినాయి, ప్రపంచం మంచికో చెడుకో మొత్తానికైతే మారిపోయింది. మన దేశంలో సీతారాముల గురించి చెప్పుకుంటాం ఎప్పుడు కూడా. మనం రాధాకృష్ణుల్ని, రుక్మిణీ కృష్ణుల్ని అందరినీ పూజిస్తాం, శివపార్వతుల్ని. కానీ ఆది దంపతులు అని శివపార్వతుల్ని అంటాం, ఆదర్శ దంపతులు అని సీతారాములు. ఎందుకంటున్నాం? వాళ్ళ లైఫ్ని అబ్జర్వ్ చేస్తే పెళ్లి గురించి మనకు చాలా ఇంపార్టెంట్ విషయాలు తెలుస్తాయి. సీతారాముల జీవితంలో చాలా కష్టాలు ఉంటాయి. సీతని రావణాసురుడు అపహరించినప్పుడు రాముడు అంత గొప్ప మర్యాద పురుషోత్తముడని, ఆజానుబాహుడని, శత్రువులని చీల్చి చెండాడేవాడని చెప్పే రాముడు కూడా దీనంగా ఏడుస్తాడు, లక్ష్మణుడు ఓదారుస్తాడు. అంటే సీతా వియోగాన్ని రాముడు భరించలేక ఏడుస్తాడు. అట్లనే సీతాదేవి రాముడి కోసమే 1 సంవత్సరం పాటు రావణాసురుడి చెరలో ఉండి కూడా, చిక్కి శల్యం అవుతూ కూడా, రాముని తలుచుకుంటూనే ఆమె ఎంతో దుఃఖిస్తూ కూడా ప్రాణాలు ఉగ్గబట్టుకొని హనుమంతుడు వచ్చే వరకు ఎదురు చూసి, ఆ తర్వాత రాముడు వచ్చి తనను రావణాసురుడి చెర నుంచి విడిపించేదాకా ఎదురు చూస్తుంటాడు. ఇది మన భారతదేశ సంస్కృతిలో చెప్పిన సీతారాముల తత్వము, భార్యాభర్తల యొక్క ఆదర్శం. ఆ స్థాయిలో కాకుండా అంతలో సగమో, పావో, ముప్పావో మనం ఎంతో ఉండగలగాలి అనేది మన వాళ్ళు చెప్తూ ఉండేది అనమాట. అట్లనే ఆదిశంకరులు, శివపార్వతుల దగ్గర తీసుకుంటే ఏంటి, మనం అర్ధనారీశ్వర రూపంలో చూస్తాం వాళ్ళు. అంటే భర్తలో సగం భార్య అని మనం చెప్తూ వస్తున్నాం. బట్ ఇప్పుడు సీన్ కట్ చేస్తే మోడర్న్ పీరియడ్లో ఏమైందంటే, మన పుస్తకాల్లో చెప్పిన, పురాణాల్లో, రామాయణ భారతాల్లో చెప్పిన ఆదర్శాలు పెళ్లిలో పూర్తిగా మిస్ అయిపోతున్నాయి. ఓకే, పెళ్ళి చేసుకోవాలా వద్దా అనేది ఎవరిది వ్యక్తిగతం వాళ్ళది. పెళ్లి చేసుకోవద్దని మనం చెప్పలేము, చాలామంది చేసుకుంటుంటారు. కానీ ఇప్పుడు ఒక జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి ఏంటంటే 23% మందికి పెళ్ళి ఎందుకు నచ్చట్లేదు. ఓకే, ఎందుకు నచ్చట్లేదు అనేది అర్థం కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పెళ్లి నుంచి వీళ్ళు ఏం ఆశిస్తున్నారు అనేది అర్థం చేసుకో. అదే సార్. అంటే ఇప్పుడు చాలా మందికి ఉన్న డౌట్ కూడా అదే. ఏంటంటే ఇప్పుడు మీరు ఇందాక ఒక మాట అన్నారు. ఏంటంటే 'భద్రం బీ కేర్ఫుల్ బ్రదర్' అన్న పాట కానీ, లేకపోతే 'వద్దురా సోదరా' అని వీళ్ళందరూ కూడా పెళ్లి చేసుకొని వద్దురా పెళ్లి అని చెప్పి అన్నారు ఆ కాలంలో. అవును. కానీ ఈ టైంలో వీళ్ళు పెళ్ళంటే ఏంటో తెలీదు. అసలు జీవితం కూడా ఇంకా సరిగ్గా మొదలు పెట్టని యంగ్‌స్టర్స్ ఇప్పుడే వాళ్ళకి పెళ్లి మీద వ్యతిరేకత వచ్చిందనేదే ఇప్పుడు చాలా మందికి షాకింగ్ ఉంది. అదే అంటున్నాను, పెళ్లి చేసుకుంటే అనివార్యంగా వచ్చే కొన్ని బాధ్యతలు వీళ్ళకి నచ్చట్లేదు. అమ్మాయిలకి నచ్చట్లేదు, అబ్బాయిలకు నచ్చట్లేదు. ఓకే, పెళ్లి చేసుకున్న తర్వాత ఫ్యామిలీని పోషించడము, లేదా ఫ్యామిలీ కోసము కష్టపడ్డము, ఫ్యామిలీ కోసం కొంత సాక్రిఫైస్ చేయడం, ఇవన్నీ అబ్బాయిలకు నచ్చట్లేదు.
ఓకే. పెళ్లి చేసుకున్న ఇప్పుడు వెడ్డింగ్ వేరు, మ్యారేజ్ వేరు. ఓకే. అది ఎవరి దగ్గరికైనా మనం వెళ్లి ఏం చెప్తాం? హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అంటాం కదా! అవును. హ్యాపీ వెడ్డింగ్ లైఫ్ అనం. అవును. బికాజ్ వెడ్డింగ్ అనేది ఒక ఈవెంట్ అంతే. ఆ రోజు జరుగుతుంది. ఆల్మోస్ట్ 99% వెడ్డింగ్స్ హ్యాపీగానే ఉంటాయి. బట్ హ్యాపీ వెడ్డింగ్ తర్వాత రోజు నుంచి మ్యారీడ్ లైఫ్ స్టార్ట్ అవుతుంది. అంటే వైవాహిక జీవితం స్టార్ట్ అవుతుంది. ఈ రైట్. వెడ్డింగ్‌కి, మ్యారేజ్‌కి చాలా డిఫరెన్స్ ఉంటది. వెడ్డింగ్ అనేది సరదాగా గడిచిపోతూ ఉంటది. కానీ మ్యారేజ్ అట్లా కాదు. మ్యారేజ్‌లో చాలా బాధ్యతలుంటాయి. ఈ బాధ్యతలనేవి ఇప్పుడున్న యూత్‌కి నచ్చట్లేదు. ఓకే. హ్మ్. వీకెండ్‌లో సినిమాకెళ్ళాలి. ఎప్పుడు పడితే అప్పుడు అర్ధరాత్రి 2 గంటలప్పుడు కూడా రోడ్డు మీదకెళ్ళిపోయి బిర్యానీలు తినేసి రావాలి. లేదు, కొంతమందికి కొండలెక్కుతా, గుట్టలెక్కుతా, మౌంటైనీరింగ్ అంటే ఇష్టం ట్రెక్కింగ్. అని ట్రెక్కింగ్ అని పోతారు వాళ్ళు. ఇంకొంతమందికి సరదాగా థాయిలాండ్‌కెళ్ళి రావాలనిపిస్తుంటది. గోవాకెళ్ళాలనిపిస్తుంటది. ఇవన్నీ కాకుండా కొంతమందికి ఆధ్యాత్మికత గూడా ఇంట్రెస్ట్ ఉంటది. అవును. కొందరు ఇస్కాన్‌లో తిరుగుతుంటారు. లేకపోతే రామకృష్ణ మఠ్‌కెళ్తుంటారు. యాహ్! ఇటువంటి పర్సనల్ అవిగేషన్స్ ఏవున్నా సరే అవన్నీ గూడా పెళ్లి అనేది నెత్తిన పెట్టుకున్నప్పుడు డిస్టర్బ్ అవుతాయి. హుహు. అసలు ఇవేవి లేని వాళ్ళు కొంతమందుంటారు. ఊరికే డ్యూటీకెళ్ళడం, వచ్చి తినడం, పడుకోవడం ఉంటది. వాళ్ళకి గూడా పెళ్లి నచ్చట్లేదు. ఎందుకంటే పెళ్ళైన తర్వాత ఏముంది? లైఫ్‌లోకి భార్య వస్తుంది. భార్య తర్వాత పిల్లలొస్తారు. హ్మ్. ఈ పిల్లల్ని తీసుకెళ్ళి కాలేజీలోనో, స్కూల్‌లో చేర్పించాలి. తర్వాత కాలేజీలో చేర్పించాలి. అంటే పెళ్లితో మొదలైన బాధ్యత నెక్స్ట్ 40 ఇయర్స్‌ని ప్రభావితం చేస్తూ ఉంటది. హ్మ్. ఓకే. పెళ్లి అనేది ఒక నిర్ణయం. ఓకే. ఇద్దరు మనుషులు, 3 ముళ్ళు, 4 స్తంభాలతో ఏసే పెళ్లి మండపం. ఇట్లా అనుకుంటూ పోయి 7 అడుగులతో ముగిసిపోయేది కాదు. ఆ తర్వాత చాలా పెద్ద సమస్యలుంటాయి. అందుకే కదా పెళ్ళంటే నూరేళ్ల పంట అని చెప్తారు కదా! ఈ నూరేళ్ల పంటలో చాలా పంటాయి. ఏంటంటే ఒక విత్తనాలు వేసి పంట పండించడం ఎంత శ్రమతో కూడుకున్నదో, పెళ్లి కూడా అంత సమస్యలతో కూడుకుంటూ ఉంటది. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడున్న పరిస్థితిలో పెళ్ళైన తర్వాత వీళ్ళకి పిల్లలు పుట్టడమే సమస్య. ఫర్టిలిటీ సెంటరు, ఇన్‌ఫర్టిలిటీ సెంటరు, దాని వెంట, దీని వెంట తిరగడం. లేదు, పుణ్యక్షేత్రాల వెంట తిరగడం, జ్యోతిష్యుడిని సంప్రదించడం. ఇవన్నీ జరిగిన తర్వాత ఎట్టకేలకు పిల్లలు పుడితే, ఆ పుట్టిన వాళ్ళని మళ్ళీ వీళ్ళు చదివి పెద్దోళ్ళని చేసి, ప్రయోజకుల్ని చేసి, వాళ్ళని ఉద్యోగాల్లోనో ఎక్కడనో సెటిల్ చేసి, వాళ్ళ పెళ్ళిళ్ళు కూడా చేయాలి. అప్పటిదాకా వీళ్ళ బాధ్యత ఉంటుంది. ఈ బాధ్యత తీసుకోవడానికి ఇష్టపడట్లేదు. హ్మ్. అబ్బాయిలే కాదు, అమ్మాయిలు కూడా అదే పరిస్థితి ఉంది. ఒకప్పుడు ఏంటి, ఈవెన్ జస్ట్ 20 ఇయర్స్ బ్యాక్ కూడా ఒక 15, 16 ఇయర్స్ అమ్మాయిని అడిగితే పెళ్లి చేసుకోవాలనే ఊహల్లో ఉండేది. ఇప్పుడు అమ్మాయిలకి ఏంటంటే పెళ్లి అనేది ఒక ఆహ్, ఏమంటారు, ఇరుకైన ప్రదేశంలో ఉండడం లాంటి ఫీలింగ్ కలుగుతుందనమాట. సఫోకేషన్ లాంటి ఫీలింగ్ కలుగుతుంది. హ్మ్. గాలి సరిగ్గా ఆడని ఒక బిగించిన రూమ్‌లో ఉంటే ఏ ఫీలింగ్ ఉంటదో ఆ ఫీలింగ్. ఆహ్, ఏదో సినిమాలో త్రివిక్రమ్ చెప్తాడు. పెళ్ళంటే ఏంటంటే మిగతా అందరూ కలిసి మిమ్మల్ని ఒక రూమ్‌లో పంపించి బయట నుంచి గడియ పెట్టేయడం లాంటిదని జెప్పేసి. బయట నుంచి గొల్లెం పెట్టేయడం లాంటిదని జెప్తారనమాట. అట్లా సొసైటీ ఏం జేస్తది, ఒకసారి పెళ్లిలోకి ఎంటర్ అయితే హ్మ్. మీ నుంచి చాలా ఎక్స్‌పెక్ట్ జేస్తది. పర్టిక్యులర్‌లీ అమ్మాయి అయితే ఏంటి, తన డ్రెస్సింగ్ దగ్గర నుంచి చాలా ఎక్స్‌పెక్ట్ జేస్తారు. ముందైతే పెళ్ళైన వాళ్ళు చాలా వరకేంటి ఓన్లీ మన ఇండియాలో తెలుగు రాష్ట్రాల్లో అయితే డ్రెస్సులు అన్నీ మార్చేసి ఓన్లీ శారీస్‌లో కనిపించేవాళ్ళు. ఇప్పుడు అది చేంజ్ అయింది. పెళ్ళైన వాళ్ళు గూడా అన్ని రకాల డ్రెస్సులేసుకుంటున్నారు. కానీ సొసైటీ పెళ్ళైన వాళ్ళని ఒక రకమైన ఎక్స్‌పెక్టేషన్, మగవాడైనా, స్త్రీ అయినా. స్త్రీ మీద ఇంకెక్కువ ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి. అండ్ ఇంకొకటేంటంటే పెళ్లి చేసుకున్న అమ్మాయికి వెంటనే పిల్లల్ని కనాల్సిన అవసరం ఉంటుంది. అది మగవాడు చేయడు గదా! సో, పెళ్లి చేసుకొని పిల్లల్ని కంటే ఓ 1 ఇయర్ ప్రెగ్నెన్సీలో పోతది. తర్వాత వాళ్ళని పెంచాలి కదా! మొదట 5 ఏళ్లయితే పిల్లలు సొంతంగా ఏం చేసుకోలేరు. ఈ హ్మ్. తల్లి వాళ్ళ కోసం ఈ 5 ఏళ్ల పాటు తన లైఫ్ స్పెండ్ చేయాల్సొస్తది. హ్మ్. ఈ 5 ఏళ్ళు నాకెవరిస్తారని ఆలోచించే అమ్మాయిలు గూడా తయారయ్యారు ఈ మధ్య. హ్మ్. తప్పువా, ఒప్పా అనేది వేరే చర్చ. వాళ్ళకి వాళ్ళ కెరీర్ ఇంపార్టెంట్ అన్నప్పుడు పెళ్లి అనవసరం మరి. ఇప్పుడు చాలామంది పెళ్లి ఎందుకు వద్దనుకుంటున్నారు? ఈ 23%లో ఉన్న అమ్మాయిలు ఎందుకు వద్దనుకుంటున్నారంటే, వన్ ఆఫ్ ద రీజన్స్ ఏంటంటే ఇండిపెండెంట్‌గా ఉండాలనుకోవడం. పెళ్లి చేసుకుంటే భర్త చెప్పినట్టు వినాలి. లేదు, కొన్ని సందర్భాల్లో అత్తగారు చెప్పినట్టు వినాలి. ఆడపడుచుల ప్రెషర్ ఉంటుంది. ఇవన్నీ అంటే అమ్మాయి వేరే ఇంటికొచ్చి ఉంటుంది కాబట్టి చాలా ప్రెషర్స్ ఉంటాయి. హ్మ్. అది కాకుండా భర్త, ఈమె కలిపి వేరే దగ్గర ఒక దగ్గర అంటే భర్త పేరెంట్స్‌తో కానీ, ఈమె పేరెంట్స్‌తో కానీ ఎక్కడ కాదు. వీళ్ళిద్దరే సెపరేట్‌గా ఉంటున్నా కూడా రోజు ఆహ్, బయట వెళ్లి జాబ్ చేసొచ్చి మళ్ళీ తనే వండాలి అనే దగ్గర నుంచి మొదలైతే అమ్మాయికి, తనే బయటెళ్లి జాబ్ చేస్తుంది గదా! వచ్చి తనే వండాలి. నేనెందుకు వండాలి? భర్త కూడా హెల్ప్ చేయొచ్చు కదా! అనే దగ్గర మొదలవుద్ది. ఈ భర్త హెల్ప్ చేస్తేనేమో మంచిది. చెయ్యకుండా వీడేమో ఆహ్,
మేల్ డామినేషన్ చూపించడం మొదలు పెడితే ఎట్లా? హ్మ్. కొంతమందికి నిజంగా కూడా వంట మీద వాడికి ఇంట్రెస్ట్ ఉండదు. యాహ్! లేదు వాడు కావాలని నేను మగవాడిని నేనెందుకు వండుతాను అనుకుంటే. ఈ విధంగా భర్త హెల్ప్ చేయకపోతే భార్యకు డబుల్ పని అవుతుంది. బయట జాబ్ చేయాల్సి ఉంటుంది. అది ఆమెకి ఇష్టం. హ్మ్. లేదు ఆర్థికంగా అవసరం కోసమైనా చేయాల్సి ఉంటుంది. మళ్ళీ ఇంటికొచ్చి ఇంట్లో పని కూడా చేయాలి. ఈలోపు ప్రెగ్నెన్సీ వస్తుంది. ప్రెగ్నెన్సీ వచ్చినాక 1 ఇయర్ పాటు రకరకాల హెల్త్ ఇష్యూస్ ఉంటాయి. 1 ఇయర్ తర్వాత ప్రెగ్నెంట్ అయ్యి పిల్లలకి ఒకరో ఇద్దరినో కనడం మొదలుపెట్టిన తర్వాత నేను చెప్పినట్టుగా ఒక 20 ఇయర్స్ వరకు ఆ పిల్లల్ని చూడాల్సిన బాధ్యత మేజర్‌లీ తల్లికుంటుంది. అవును. ఓకే. డబ్బులు ఎక్కడన్నా అవసరం పడితే తండ్రి తీసుకొచ్చి ఇస్తే ఇవ్వచ్చేమో కానీ, హ్మ్. తండ్రి డబ్బులు తెచ్చిచ్చినా ఇవ్వకున్నా తల్లి బాధ్యతనైతే తండ్రి తీసుకోలేడు. హ్మ్. ఖచ్చితంగా తల్లి బాధ్యత 100% తల్లి మోయాల్సి ఉంటుంది. మరి అంటే ఒక అమ్మాయి భార్యగా మారగానే ఆమె మీద కొంచెం ప్రెషర్ పెరుగుతుంది. హ్మ్. భార్య తల్లిగా మారినప్పుడు ఇంకా ప్రెషర్ పెరుగుతుంది. ఈ మొత్తం ప్రెషర్‌ని తట్టుకోవడం అవసరమా అనే ఒక దగ్గరకొచ్చేసింది పరిస్థితి. అయితే మరి వీళ్ళ జీవితంలో ప్రేమ అనే దానికి ఏం వాల్యూ లేదా? అంటే చాలామంది యంగ్‌స్టర్స్ ఇవాళ రేపు కూడా చూస్తూ ఉంటాం. అంటే ఒక ఫేస్‌బుక్‌లో వాట్సాప్‌లో స్టేటస్ దగ్గర నుంచి ఆటోలో వెనక రాసుకునే వాళ్ళ దాకా కూడా లవ్ ఈజ్ ట్రాష్ అని చెప్పేసి వదిలేస్తున్నారు. అంటే నిజంగా లవ్ అనేది వీళ్ళ లైఫ్‌లో అవసరం లేదా? అంటే వాట్ కుడ్ బి ద రీజన్? అంటే ఓపెన్ డేటింగ్ కల్చర్ గాని, ఫ్రీ సెక్స్ అనేది ఇవన్నీ ఏమన్నా ఆహ్, మెయిన్ రోల్ ప్లే చేస్తుందా వీటి వెనక? లవ్ అంటే చాలా సందర్భాల్లో ఏమైందంటే సినిమా వాళ్ళు లవ్ అనేది ఒకటి మసాలా దట్టించి దాన్ని హ్మ్. అమ్ముకోవడం మొదలుపెట్టినప్పటి నుంచి ఈ ప్రేమ అనేది ఒక గొప్ప విషయంగా మారింది. హ్మ్. ప్రేమ ఏముండదు. బాధ్యతలుంటాయి జీవితంలో. హ్మ్. నువ్వు బాధ్యతలు తీసుకోవడానికి సిద్ధపడితే దాన్నే ప్రేమ అంటారు. హ్మ్. ఓకే. పిల్లలు పుట్టిన తర్వాత జాబ్ మానేయగలగడం కూడా ప్రేమే. హ్మ్. ఆ పిల్లల మీద ప్రేమ ఉంటే జాబ్ మానేయగలుగుతాం కదా! కానీ ఇప్పుడు చాలామంది తల్లులకి కెరీర్ పిల్లల కంటే ఇంపార్టెంట్ అనిపిస్తుంది. హ్మ్. సో, వాళ్ళు లేట్ మ్యారేజ్ గాని, నో మ్యారేజ్ గాని అంటున్నారు. హ్మ్. ఇక్కడ క్లారిటీ ఉంటే సరిపోతుంది. పిల్లల్ని కనాల్సిందే తప్పకుండా ప్రేమ అంటే పిల్లలకి అంటేనే ప్రేమ ఉన్నట్టు అని కూడా చెప్పడానికి లేదు. కానీ ఒక మనిషి బ తనకు తెలిసిన వాడిని తెలిసిన బాయ్ ఫ్రెండ్‌నో లేకపోతే డేటింగ్ చేసిన పార్ట్నర్‌నో ఆహ్, కో లివింగ్‌లో ఉన్న వాళ్ళతోనో సహజీవనం చేసిన భాగస్వామినో ఎవరినైనా సరే నచ్చితే పెళ్లి చేసుకుంటారు గదా! ఆ నచ్చడమే ప్రేమ. హ్మ్. ఇందులో అంతకంటే గొప్ప పెద్ద విషయాలు ఏం లేవు. అయితే ఎప్పుడైనా సరే ప్రేమలో త్యాగం గూడా ఉంటుంది. హ్మ్. త్యాగం అంటే ఇక్కడ ఏదో పెద్దగా మన హార్ట్ తీసి వాళ్ళకివ్వడం, కిడ్నీలు తీసివ్వడం కాదు. జస్ట్ వాళ్ళ కోసం వీళ్ళు కొన్ని సాక్రిఫైస్ చేయడం. చిన్న చిన్న విషయాలు ఆర్ పెద్ద విషయాలు. అందులో అమ్మాయిల దగ్గరకొచ్చేసరికేంటి, ఇల్లు మెయింటైన్ చేయడం. అంటే బీయింగ్ ఏ హౌస్ వైఫ్. అది కూడా చాలా పెద్ద బాధ్యత. హోమ్ మేకర్ అవ్వడం చాలామంది అమ్మాయిలకి ఈ మధ్య నచ్చట్లేదు. హోమ్ మేకర్ అవ్వడంలో త్యాగం ఏముంది అంటే వాళ్ళకి తెలుస్తది. ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి తెలుస్తది. చూసే వాళ్ళకి అర్థమవ్వదు. హ్మ్. వాళ్ళు హోమ్ మేకర్‌గా ఉంటే కెరీర్ వదులుకోవాల్సొస్తుంది. చదువు వదులుకోవాల్సొస్తుంది. యాహ్! పిల్లల్ని పెంచాల్సొస్తుంది. ఈ పిల్లల్ని పెంచే క్రమంలో వాళ్ళు చాలా అంటే ఫ్రెండ్స్‌తో వాళ్ళు అప్పటిదాకా టచ్‌లో ఉన్న ఫ్రెండ్స్‌తో దూరం ఏర్పడతది. సార్లు ఫంక్షన్స్‌కెళ్ళలేకపోతారు. పార్టీలకెళ్ళలేకపోతారు. ప్రెగ్నెంట్ అయ్యి పిల్లల్ని కన్నా తల్లి ఎవరైతే ఉంటుందో ఆమె లేట్ నైట్ పార్టీలకెళ్ళలేదు గదా! అవును. బట్ ఇప్పుడు కాలంలో అమ్మాయిలు ఇంజినీరింగో, మెడిసినో చదువుతున్నప్పుడు వాళ్ళకు పార్టీ కల్చర్ అలవాటవుతుంది. ఆ పార్టీ కల్చర్‌ని త్యాగం జేయడమే ప్రేమ. హ్మ్. కుటుంబం కోసము, భర్త కోసం, పిల్లల కోసము లేట్ నైట్ పార్టీలకు వెళ్ళకపోవడం గూడా ప్రేమే. రైట్. ప్రాక్టికల్లీ మాట్లాడుకున్నాం. రైట్. మరి ఈ ప్రేమ ఉందా అంటే కొందరిలో ఉంటుంది, కొందరిలో ఉండట్లేదు. ఆ లేకుండా ఉండే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది. దీన్ని మనం అమెరికనైజేషన్ అని గూడా అనొచ్చు. మనకిదంతా కొత్త గావచ్చు గానీ అమెరికాలో 50 ఇయర్స్ ముందే ఇవన్నీ జరిగిపోయినాయి. ఓకే. అమెరికాలో ఫ్యామిలీ స్ట్రక్చర్ ఎందుకు పర్ఫెక్ట్‌గా ఉండదు అంటే అక్కడ స్త్రీకి, పురుషుడికి ఇద్దరికీ ఫ్రీడమ్ కావాలి. హ్మ్. మనకి రెండిట్లో ఏదో ఒకటే ఉంటది. అమెరికన్ ఫ్రీడమ్ అయినా ఉంటది. ఇండియన్ ఫ్యామిలీ అయినా ఉంటది. అమెరికన్ ఫ్రీడమ్ కోరుకున్న తర్వాత ఇండియన్ ఫ్యామిలీ స్ట్రక్చర్ ఉండదు. హ్మ్. ఇండియన్ ఫ్యామిలీ స్ట్రక్చర్ పోవడానికి ఇప్పుడు 23% మంది పెళ్ళొద్దనుకోవడానికి కారణం అదే అన్నమాట. పీపుల్ ఆర్ వాంటింగ్ దేర్ ఇండిపెండెన్స్, ఫ్రీడమ్. దే రైట్. డోంట్ వాంట్ టు డిపెండ్ ఆన్ అదర్స్. అయితే సార్ ఇప్పుడు దీనికి యాడెడ్‌గానే ఇంకొక ఇష్యూ కూడా ఉంది. సరే ఇప్పుడున్న యంగ్‌స్టర్స్ ఈ పని చేస్తున్నారు అంటే 23% వీళ్ళు ఇంట్రెస్టెడ్‌గా లేదనుకుంటే, అర్బన్ సిటీస్‌లో పెద్ద పెద్ద సిటీస్‌లో అంటే నేను కాదు ఇది చెప్పేది. ఒక పెద్ద మ్యాట్రిమోనీ నడిపిస్తున్న ఒక ఫౌండర్ దీని గురించి ఒక పోడ్‌కాస్ట్‌లో చెప్పడం జరిగింది. సరే ఎంతవరకు మనం దీన్ని బై చేద్దాం అనేది పక్కన పెడితే 70% ఆఫ్ ద అర్బన్ వుమెన్ వాళ్ళ హస్బెండ్స్ మీద చీట్ చేస్తున్నారట. అండ్ దీనికి మెయిన్ కారణం ఏంటంటే హస్బెండ్ ఇంటికొచ్చి టైం ఇవ్వట్లేదు అని. సో, ఇక్కడ మగవాళ్ళ దగ్గర నుంచి వచ్చే ఒక వాదన ఏంటంటే, ఒక పక్కనేమో అన్నీ త్యాగం చేసి మన క పని చేసి ఇంటికి రావాలి అంటారు. డబ్బులు సంపాదించాలి అంటారు. డబ్బు సంపాదించకపోతేనేమో పనికిరాను అంటారు.
సంపాదించడానికి బయటికెళ్తేనేమో ఇలాంటి చీటింగ్ జరుగుతున్నాయని చెప్పి. సో, దీన్నెలా చూడాలంటారు మరి? ఓకే. ఇప్పుడు ఆ మ్యాట్రిమోనీ ఫౌండర్ ఫౌండర్. చెప్పిన దాంట్లో ఎంత నిజముంది మనం చెప్పలేం. అయితే అట్లాంటి సర్వేలని నమ్మడానికి కూడా ఉండదు. ఎందుకంటే హైదరాబాద్‌లోనే లాక్స్ ఆఫ్ పీపుల్ ఉంటారు. ఎట్లా యాహ్! చేస్తారు సర్వే? వీళ్ళు ఒక 10 మందిని ర్యాండమ్‌గా అడిగేసి వచ్చి ఏదో నిర్ణయం చెప్తారు. అందుకే సో, స్టార్టింగ్‌లో అన్నా ఇది ఎక్కువ మనం నమ్మాల్సిన అవసరం లేదు. బట్ దీంట్లో ఎంతో కొంత నేను నిజమైతుందంటున్నారు. చెప్పేదేంటంటే ఎక్స్‌ట్రా మ్యారిటల్ అఫైర్స్ 10 ఇయర్స్ కంటే ఇప్పుడు పెరిగాయా అనేది మనం సింపుల్ లాజిక్ కదా! పెరుగుతాయి. ఖచ్చితంగా పెరుగుతున్నాయి. ఎక్స్‌ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఖచ్చితంగా ముందు కంటే పెరుగుతున్నాయి. ఎవ్రీ ఇయర్ అంతకు ముందు సంవత్సరం కంటే పెరుగుతున్నాయి. దాని పర్సెంటేజ్ ఎంత 70%, 80% అనేది అన్నెసెసరీ. ఎందుకు పెరుగుతున్నాయి అన్నప్పుడు ఒకటి భర్త సరైన టైం ఇవ్వట్లేదు అనేది పైన సూపర్ఫిషియల్‌గా పైపైన మాట్లాడుకునే మాటే. ఓకే. కొన్నిసార్లు భర్త చాలా ప్రేమిస్తూ, కేరింగ్‌గా ఉన్నప్పటికి కూడా ఆమె వేరే వాళ్ళ పట్ల అట్రాక్ట్ అవ్వచ్చు. ఎందుకవుతుంది అంటే సొసైటీ మారిపోయింది. ఓకే. దాని పట్ల అపరాధ భావం పోయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైనా సరే మనం ఒక పని చేస్తున్నామంటే, ఆ పని చేయడం పట్ల మనకు ఏ ఫీలింగ్ ఉందనేది ఇంపార్టెంట్. ఓకే. ఒక 100 ఇయర్స్ బ్యాక్ ఒక చిన్న పల్లెటూరులో ఉండే ఒక ట్రెడిషనల్ బ్రాహ్మణ్ పూజారి ఉన్నాడనుకుందాం. గుళ్ళో పూజ చేసే అర్చకుడున్నాడు. అతను బయట తినేవాడా? బయట హోటల్స్‌లో గాని ఎక్కడంటే అక్కడ తినేవాడా? తన ఇంట్లో తినేవాడు. లేదంటే తన బంధువుల ఇంట్లో, లేదంటే ఆ మడి ఆచారం ఉన్న ఇంట్లోనే తినేవాడు. అవును. బయటొచ్చి హోటల్స్‌లో ఎక్కడ పడితే అక్కడ తినేవాడు కాదు. అవును. తనని ఎవ్వరు చూడకున్నా సరే, తనని ఎవరో వచ్చి గమనిస్తారే నేను చూస్తామని కాదు. ఎవ్వరు గమనించకపోయినా సరే తను తినడం ఇప్పట్లాగా ఉండేది కాదు. ఇప్పుడు ఉన్న పరిస్థితిలో అప్పుడు ఉండేది కాదు. ఎందుకు ఉండేది కాదంటే, ఈ బయట వచ్చి హోటల్స్‌లోనో లేకపోతే టిఫిన్ సెంటర్స్‌లోనో ఎక్కడో ఒక దగ్గర బయట ఫుడ్ తినడం అనేది అతని దృష్టిలో ఒక గిల్టీ ఫీలింగ్ ఉండేది. అది కరెక్ట్ కాదు అనేది అతనికి నేర్పించబడింది. సో, దాన్ని పాటిస్తూ అతను ఉండేవాడు. ఇప్పుడు ఈ ఎక్స్‌ట్రా మ్యారిటల్ అఫైర్ కంటిన్యూ చేస్తున్న వాళ్ళు మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా సరే వీళ్ళకు దాని పట్ల గిల్టీ ఫీలింగ్ పోయింది. అందుకు ఏంటి కారణము అంటే ఒకటి మెన్‌కి ఈక్వల్‌గా వుమెన్ కూడా బయటొచ్చి ప్రపంచాన్ని చూస్తున్నారు. ఇంతకుముందంటే అమ్మాయిలు స్కూల్ అయిపోగానే ఒక దశలో స్కూల్ అయిపోగానే పెళ్లి చేసేవాళ్ళు. తర్వాత కాలేజ్ అయిపోగానే చేసేవాళ్ళు. ఇప్పుడేంటి స్కూల్, కాలేజ్ అయిపోయినాక ఓ 10 ఏళ్ళు ఉద్యోగం చేసి అప్పుడు పెళ్లి చేసుకుంటున్నారు. అంటే స్కూల్‌కి ఒక స్కూల్ లైఫ్ ఒక 12 ఇయర్స్, 13 ఇయర్స్ ఉంటుంది. తర్వాత కాలేజ్ లైఫ్ ఒక 5, 6 ఇయర్స్ ఆర్ 7 ఇయర్స్ అట్లుంటుంది. ఆ తర్వాత ఒక 10 ఏళ్లతో పాటు ఉద్యోగం చేస్తున్నారు. ఈలోపు వీళ్ళకు 30+ ఇయర్స్ వచ్చేస్తుంది ఏజ్. 25, 30 తర్వాత పెళ్లి చేసుకునే అమ్మాయిలకు చాలా ప్రపంచం కనిపించి ఉంటది. ఆల్రెడీ తెలిసి ఉంటది. సో, వాళ్ళ దృష్టిలో ఎక్స్‌ట్రా మ్యారిటల్ అఫైర్ పట్ల గిల్టీ ఫీలింగు, ఎక్స్‌ట్రా మ్యారిటల్ అఫైర్ పట్ల అది వద్దు, అది మంచి పని కాదు, అది పాపం అనే ఫీలింగ్ ఎప్పుడైతే తగ్గిపోతుందో, ఎక్స్‌ట్రా మ్యారిటల్ అఫైర్ పెట్టుకునే అవకాశం పెరుగుతుంది. ఓకే. ఇదొక కారణం. రెండోది భర్త బిజీగా ఉండి పట్టించుకోకపోవడం కూడా ఒక కారణం. మూడోదేంటంటే ఈ చుట్టుపక్కల ఇప్పుడు వస్తున్న సినిమాలు, వెబ్ సీరీస్‌లు ఇవన్నీ చూస్తున్నప్పుడు టెంప్టేషన్ పెరుగుతది. ఫిజికల్ టెంప్టేషన్. అది ఎంతవరకు దారితీస్తుంది అనేది పర్సన్ టు పర్సన్ చేంజ్ అవుతుంది. ఓకే. కొందరు ఎక్స్‌ట్రా మ్యారిటల్ అఫైర్ పెట్టుకొని దానికోసం తమకున్న భార్యనో, భర్తనో చంపేసేదాకా ఎళ్ళిపోతారు. బ బయట అఫైర్ పెట్టుకున్న ప్రతి ఒక్కళ్ళు ఆ పని చేయట్లేదు గదా! సీక్రెట్‌గా ఏదో ఒకటి నడిపిస్తుంటారు. కానీ తమ హస్బెండ్‌నో, వైఫ్‌నో మాత్రం యాజ్ యూజువల్‌గా వాళ్ళతో రిలేషన్ ఉంటుంది. కానీ కొంతమంది ఎక్స్‌ట్రీమ్‌గా ఎళ్ళిపోయి చంపేసేదాకా వెళ్ళిపోతారు. కొందరు తమ ఎక్స్‌ట్రా మ్యారిటల్ అఫైర్‌కి అడ్డొస్తున్నారని పిల్లల్ని కూడా చంపేస్తుంటారు. చిన్న చిన్న పిల్లల్ని. వీళ్ళంతా ఎందుకు చేస్తున్నారంటే విపరీతమైన వ్యామోహంలో పడిపోతున్నారు. ఆ వ్యామోహానికి అనేక కారణాలు. బయట సొసైటీలో మనం చూసే విజువల్స్ కావచ్చు, లేకపోతే మనం వినే మాటలవ్వచ్చు. ఈ మధ్య కాలంలో లాస్ట్ ఒక 10 ఇయర్స్, 15 ఇయర్స్ నుంచి కామెడీ పేరుతో నడుస్తున్నది మొత్తం డబుల్ మీనింగ్ డైలాగ్స్, బూతులే గదా! ఈ కామెడీ పేరుతో నడిచే బూతు డైలాగ్స్ అన్నిట్లలో కూడా ఉండేదేంటి? సెక్షువల్ కంటెంటే ఉంటది గదా! యాహ్! మనం సెక్స్‌కి సంబంధం లేని జోక్స్ ఏమన్నా వేస్తే నవ్వే పరిస్థితిలో ఉన్నామా? ఒకప్పుడు 'జంధ్యాల' సినిమాలుండేవి. అందులో ఒక దాంట్లో శ్రీలక్ష్మి గారు ఏమిటో వంటకం పేరు అరటిపండు లంబా లంబా అని చెప్పి బంగాళ బలబల, అది బంగాళ చెప్తారు. బాహుబలి. ఇప్పుడు ఆ జోక్స్ వింటే నవ్వు రావట్లేదు. మనుషులు ఇన్‌సెన్సిటివ్‌గా మారిపోయారనమాట. యాహ్! ఈ ఇన్‌సెన్సిటివ్‌గా మారిపోవడం వల్ల ఏంటంటే డార్క్ ఖచ్చితంగా హ్యూమర్‌ని, డార్క్ డార్క్ కామెడీని. దానికి డార్క్ అని ఒక వేరే పేరు పెడుతున్నారు గానీ అది సెక్షువల్ కంటెంట్. యాహ్! ఎక్స్‌ప్లిసిట్ కంటెంట్. ఆ శృంగారపూరితమైన మా భావనని రెచ్చగొట్టే దాన్నే మనం కామెడీ అంటున్నాం. కామెడీ పోను మనం సినిమాల్లో చూసేయొచ్చు, పాటల్లో కావచ్చు, రొమాంటిక్ సాంగ్స్‌లో కావచ్చు, ఇవన్నిట్లో కూడా మన సెన్సరీ ఆర్గాన్స్‌ని రెచ్చగొట్టేవే ఉంటున్నాయి.
ఇవన్నీ రెచ్చగొడుతూ ఉన్నప్పుడు మరి ఎంతకాలం అని కంట్రోల్‌లో ఉంటారు? దీనికి యాడెడ్‌గా లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్ ఒకటొచ్చింది. హ్మ్. పొద్దున్న లేచి ఇంట్లోంచి వెళ్ళిపోయిన భర్త ఎప్పుడొస్తాడో తెలీదు. కొన్నిసార్లు భార్య ఒక జాబ్ చేస్తుంటే పొద్దున్న లేచి ఆమె భార్య చాలా గంటలు బయటే ఉండిపోతుంటుంది. అప్పుడు భర్తకి కూడా సేమ్ సిట్యుయేషన్ రావచ్చు. హ్మ్. ఓకే. వుమెన్ 70% అఫైర్స్ పెట్టుకుంటున్నారు అంటే మనం దాన్ని ఒక పెద్ద టాబూగా చూస్తున్నాం. కానీ భార్యతో సరిగ్గా అంటే భార్య అందం గురించి కాదు నేను చెప్పేది. భార్యతో రిలేషన్, క్లోజ్‌నెస్ లేకపోవడం వల్ల, లేదంటే భార్య ఇతన్ని ఎక్కువ సేపు పట్టించుకోకపోవడం వల్ల, భార్య వర్కింగ్ వుమెన్ అయితే ఆమెకు సరైన అటెన్షన్ ఇవ్వకపోవడం వల్ల, ఈ భర్త వేరే వాళ్ళతో తిరుగుతున్న సందర్భాలు కూడా ఉంటాయి. ఎందుకంటే అమ్మాయిలు ఒకవేళ ఎక్స్‌ట్రా మ్యారిటల్ అఫైర్స్ పెట్టుకుంటుంటే అది ఈ మధ్య కాలంలో. అబ్బాయిలు ముందే చెడిపోయారు గదా! అబ్బాయిలు ఎక్స్‌ట్రా మ్యారిటల్ అఫైర్స్ పెట్టుకోవడం అసలు వింత కూడా కాదు. మనం చాలా టేకెన్ ఫర్ గ్రాంటెడ్‌గా తీసుకుంటాం. అంటే అమ్మాయిలు చెడిపోతున్నారేమో, అబ్బాయిలు ఆల్రెడీ చెడిపోయే ఉంటారు ఎప్పుడు. ఎందుకంటే ఎక్కువ బయట తిరిగి పిచ్చి పిచ్చి అంటే తప్పటడుగులు ఏసేదంతా వీళ్ళే. మన దేశం నుంచి థాయిలాండ్‌కి, గోవాకి ఎళ్ళేదంతా ఎవరు? ఇక్కడ అమ్మాయిలు ఎళ్ళట్లేదు గదా! ఎక్కువ హ్మ్. వరకు అబ్బాయిలు ఎళ్తున్నారు. హ్మ్. వీళ్ళందరూ బయట పోయి వెతుకుతున్నదేంటి? సెక్స్. అదెక్కడ దొరుకుతదా అని చెప్పి వెతుకుతూ ఉంటారు. అట్లా వెతకటం దానికి కారణం ఏంటి అంటే, ఈ భార్య పట్ల భర్తకి, భర్త పట్ల భార్యకి ఒక కమిటెడ్ ఫీలింగ్ లేకపోవడం. ఆ కమిటెడ్ ఫీలింగ్ ఎందుకు రావట్లేదు అంటే 2 ఇంపార్టెంట్ థింగ్స్. ఒకటి, వీళ్ళ దృష్టిని ఆకర్షించడానికి బయట ప్రపంచంలో చాలా రకాల టెంప్టేషన్స్ తయారవుతున్నాయి. వీళ్ళకి భర్త మీద, భార్య మీద ఎంత ప్రేమున్నా సరే, బయట వేరే ఇంకా అట్రాక్టివ్‌గా వేరే ఏదో కనిపిస్తూ ఉంది. హ్మ్. అది ఆఫీస్‌లో సెక్రటరీ అవ్వచ్చు, పక్కకు కూర్చునే కొలీగ్ అవ్వచ్చు, వాళ్ళతో అఫైర్ స్టార్ట్ అవ్వచ్చు. ఇవేవి కాకుండా బయట బాగా డబ్బులెక్కువైపోతే రిసార్ట్‌లోకి, ఫార్మ్ హౌస్‌లలో వీళ్ళందరూ చేసే పనులేంటి బాగా ఎక్కువ డబ్బులున్నవాళ్ళు. నేననేది కోటీశ్వరులు హ్మ్. వీళ్ళుంటారు గదా! హ్మ్. వీళ్ళు కూడా ఇంట్లో భార్యని బాగానే ప్రేమిస్తారు. ఆమెకు నగలు కొనిస్తుంటారు, కార్లు కొనిస్తారు, అన్నీ కొనిస్తారు. కానీ వీడు బయట వేరే ఇంకొక అమ్మాయితో తిరుగుతూ ఉంటాడు. ఎందుకు అంటే డబ్బెక్కువున్నప్పుడు వాడికి ఏదో ఒకటి చేస్తూ ఉండాలని చెప్పి ఒక హ్మ్. ఏమంటారు? అడ్వెంచర్. అడ్వెంచర్స్. అడ్వెంచర్ లాగా చేస్తుంటారు. ఇది కాకుండా వీళ్ళిద్దరి మధ్యల బంధం ఏర్పడడానికి కావాల్సిన వాతావరణం ఇంట్లో లేదు. ఇంతకుముందేంటి వైఫ్ కంప్లీట్‌గా ఇంట్లో ఉండడం వల్ల ఫ్యామిలీని మొత్తం ఆమె చూస్తూ ఉండేది. హ్మ్. అంటే భర్తని, పిల్లల్ని, అత్తగారిని, మామగారిని మొత్తం అందరికీ గూడా ఆమె ఒక మన మొత్తం ఇంటికి మొత్తానికి కరెంట్ పాస్ అవుతున్నప్పుడు ఒక మెయిన్ స్విచ్ ఉంటుంది గదా! ఆ మెయిన్ స్విచ్ లాగా ఒక హౌస్ వైఫ్ ఉండేది. ఇప్పుడేంటి అందరిలో భాగంగా ఆమె గూడా బయటెళ్ళిపోతుంది. అవునంటే ఇంతకుముందు 'ఇల్లాలే ఈ జగతికి జీవిత జ్యోతి' అని పాటలు కూడా రాసేవాళ్ళు ఇంతకుముందు. ఇప్పుడు ఇల్లాలు కాదు. ఆమె వర్కింగ్ వుమెన్‌గా మారిపోయింది. హ్మ్. సో, ఆమె వర్కింగ్ వుమెన్‌గా మారిపోయినప్పుడు ఆమె దృష్టి కూడా సగం ఓ డేలో ఒక 8-10 అవర్స్ బయటెళ్ళిపోతుంది. తర్వాత ఇంటికొచ్చిన తర్వాత తన పిల్లల్ని చూసుకోవడమే గొప్ప. రైట్. ఆ తర్వాత భర్త. ఆ తర్వాత మిగతా ఫ్యామిలీ దగ్గరకొస్తాం. దీనివల్ల ఏమైతుందంటే ఫ్యామిలీ స్ట్రక్చర్ మొత్తం డిస్టర్బ్ అవుతుంది. రైట్. మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే, మనం ఎప్పుడైతే మోడర్నైజేషన్, గ్లోబలైజేషన్ ఇవన్నీ యాక్సెప్ట్ చేసి అమెరికన్ టైప్ ఆఫ్ లైఫ్ స్టైల్‌ని ఇలా ఆహ్వానించినామో, అమెరికన్స్ లాగా మనం ఉద్యోగం చేస్తున్నాం. అమెరికన్స్ లాగా మనం చదువుకుంటున్నాం. అమెరికన్స్ లాగా మనం ఫుడ్ తింటున్నాం. అమెరికన్స్ లాగా మనం డ్రెస్సింగ్ చేసుకుంటున్నాం. కానీ అమెరికన్స్ లాగా పెళ్ళిళ్ళు, అమెరికన్స్ లాగా డైవోర్స్‌లు మాత్రం వద్దనుకుంటున్నాం. దట్ ఈస్ నాట్ పాసిబుల్. కానీ ఇప్పుడు డైవోర్స్ కూడా రేట్ పెరిగింది కదా మన ఇండియాలో. నేనదే చెప్తున్నాను. అమెరికన్స్ లాగా ఒక పని చేస్తే కుదరదు. అన్ని పనులు చేయాల్సొస్తది. హ్మ్. ఓకే. మనం బావిలో సగం దూకి సగంలో ఆగిపోవడానికి ఛాన్స్ ఉండదు. మొత్తం పడిపోతాం బావిలో. మనం ఒకసారి అమెరికా లాగా మారాలి అని అనుకున్నాం. మారాలని అనుకున్నప్పుడు ఏంటి? అమెరికా లాంటి ఉద్యోగాలు, అమెరికా లాంటి ఇన్వెస్ట్‌మెంట్స్, అమెరికా లాంటి కంపెనీలు, అమెరికా లాంటి డ్రెస్సింగు. ఓకే. మనము ఇప్పుడు పంచెలు కట్టుకొని, విభూతి పెట్టుకొని ఆహ్, అవి చేస్తున్నామా? అకేషనల్లీ చేస్తే చేయొచ్చు కానీ రెగ్యులర్‌గా మన డ్రెస్సింగ్ అది కాదు గదా! ఇప్పుడు మన డ్రెస్సింగ్ మొత్తం మారిపోయింది కదా! అవును. ఈ డ్రెస్సింగ్ మారినట్టే పెళ్లి, డైవోర్స్ కూడా మారిపోతదనమాట. ఎందుకంటే అమెరికా ప్రపంచానికి ఇచ్చిన మంచి ఆర్ చెడు ఎనిథింగ్ అదేంటి అనుకుంటే అంటే ఇండివిడ్యువలిజం. నేను, నా సుఖం, నా లైఫ్. యాక్చువల్‌గా ఇది మన ఇండియన్ వాల్యూస్‌కి వ్యతిరేకం. ఓకే. సీతాదేవి నేను ఫస్ట్‌లో చెప్పాను గదా! సీతాదేవి తన లైఫ్ మొత్తము రాముడి కోసం బతికింది. హ్మ్. లవకుశుల కోసం బతికింది. హ్మ్. రాముడు రాముడు గూడా తన లైఫ్ మొత్తం సీతాదేవి కోసము, రాజ్యం కోసము, ఋషుల కోసము, సమాజం కోసం బతికాడు. రైట్. మన దేశంలో మొదటి నుంచి చెప్తూ వస్తుందేంది మొన్న ఛత్రపతి శివాజీ, స్వామి వివేకానంద వీళ్ళందరూ ఏంటి సొసైటీ కోసం బతికారు. సొసైటీ కోసం బతకడాన్ని అమెరికా పెద్దగా ఎంకరేజ్ చేయదు. అమెరికన్ కల్చర్ అమెరికాకున్నదే 400 ఇయర్స్ హిస్టరీ. ఈ 400 ఇయర్స్ హిస్టరీ బాగా గమనిస్తే ఏంటి?
ఒక మనిషి అమెరికాలో పుడితే వాడు చదువుకుంటాడు. వాడేదో బాగా తెలివైన వాడైతే ఒక కంపెనీ పెడతాడు. లేకపోతే ఒక ఉద్యోగం చేస్తాడు. ఉద్యోగం చేసినా, కంపెనీ పెట్టినా బాగా డబ్బులు సంపాదిస్తాడు. సంపాదించిన తర్వాత ఒక ఇల్లు, కారు, భార్య. తర్వాత భార్యతో ప్రాబ్లమ్ వస్తే మళ్ళీ విడాకులు తీసుకుంటాడు. మళ్ళీ విడాకులు తీసుకుంటాడు. ఇట్లా 3 సార్లు, 4 సార్లు. అమెరికాలో మగవాళ్ళు విడాకులు తీసుకుంటున్నారంటే అర్థమైతే ఆడవాళ్ళు కూడా విడాకులు తీసుకుంటున్నట్టే కదా! అవును. సో, హాలీవుడ్ లేడీ ఒక హీరోయిన్ ఉంటుంది. ఆమె 16 సార్లో ఏమో విడాకులు తీసుకొని పెళ్లి చేసుకుంది. అంటే అక్కడ మ్యారేజ్ అనేది ఒక జస్ట్ కాంట్రాక్ట్. నాట్ ఈవెన్ ఎ సీరియస్ కాంట్రాక్ట్. అది జస్ట్ అంటే పెళ్లి చేసుకొని ఇంకా ఏ ఛాన్స్ లేదు అన్నప్పుడు విడిపోవాలి. బట్ అక్కడ జరిగేదేంటంటే ఎలాగో విడిపోయే అవకాశం ఉంది కదా అని చేసుకుంటారు. ఇప్పుడు మనోళ్ళు ఇంకొక అడుగు ముందుకేసి ఏంటంటే అసలు పెళ్ళెందుకు చేసుకోవాలి? విడిపోవడమే తప్పనిసరి అయినప్పుడు పెళ్ళెందుకు చేసుకోవాలి అని అనుకుంటారు. అయితే ఇప్పుడు ఈ 23% యంగ్‌స్టర్స్ చుట్టే తిరుగుతాయి గనక, ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ వల్ల గూడా వీళ్ళ మీద ఏమన్నా ఎఫెక్ట్ పడి ఉండొచ్చంటారా? ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ కొంచెం ఓల్డ్ జనరేషన్ సంబంధించిన వాళ్ళే కదా! అంటే వీళ్ళు పెళ్లి వద్దు అనుకోవడంలో వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ పేరెంట్స్ అంటే అంటే వాళ్ళ మదర్ అండ్ ఫాదర్ ఎలా ఉండొచ్చు అనేది గూడా వాళ్ళ మీద ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది. ఒక పెద్ద ఎత్తున 23% మందికి సంబంధించిన పేరెంట్స్ అందరూ కూడా ఫెయిల్డ్ మ్యారేజెస్‌లో ఉంటారు. లేదంటే వాళ్ళ మ్యారేజెస్‌లో ప్రాబ్లమ్ ఉంటాయి అనుకోవడానికి లేదు. జనరల్‌గా పెళ్ళైన వాళ్ళ మధ్యలో గొడవలుంటాయి. అవి చూస్తూనే పిల్లలు పెరుగుతారు. అమ్మ, నాన్న కొట్లాడుకుంటున్నప్పుడు చూసిన ప్రతి పిల్లోడు పెద్దగా పెళ్ళొద్దనుకుంటాడని అనుకోవడం మూర్ఖత్వం. కానీ ఇప్పుడున్న సొసైటీలో పర్టిక్యులర్‌లీ ఆఫ్టర్ 2000, 2010 ఈ టైంలో జరుగుతున్న మార్పు ఏంటంటే పెళ్లి అనేది ఒక చాలా సోషల్ అండ్ ఫైనాన్షియల్ అఫైర్‌గా మారిపోయింది. ఓకే. ఒక మనిషి పెళ్లి చేసుకోవాలంటే, అబ్బాయి పెళ్లి చేసుకోవాలంటే బాగా చదువుకొని ఉండాలి. అదొక రిక్వైర్మెంట్. రెండోది ఒక మంచి ఉద్యోగం చేస్తూ ఉండాలి. అతని సాలరీ 4 డిజిట్స్‌లో ఉంటే ఒకలాగుంటది. 5 డిజిట్స్‌లో ఒకలాగుంటే 6 డిజిట్స్‌కెళ్తే ఒకలాగుంటది. అంటే ఆ మనిషికి వాల్యూ లేదు. ఆ మనిషి జీతం ఎంత పెరుగుతూ ఉంటే వాడికి పెళ్ళయ్యే అవకాశం అంత ఎక్కువ ఉంటది. మెరుగ్గా ఉంటదనమాట. యాహ్! ఈ చదువు, ఉద్యోగం అయిన తర్వాత మూవబుల్ అండ్ ఇమూవబుల్ ఆస్తులుంటాయి. కారుండాలి. కారు లేకపోతే పెళ్లి చేసుకోవట్లేదు. అమ్మాయిలనే కాదు. అబ్బాయిలకైనా, అమ్మాయిలకైనా వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఉంటున్నాయి. పర్టిక్యులర్‌గా అమ్మాయి పెళ్లి చేసుకోవడానికి చూస్తున్నప్పుడు అబ్బాయి మంచివాడా? అబ్బాయి సిగరెట్ తాగకుండా ఉంటాడా? మందు తాగకుండా ఉంటాడా? ఇవన్నీ అడగట్లేదు. ఏమడుగుతున్నారు? ఏం చదువుకున్నాడు? ఏం ఉద్యోగం చేస్తున్నాడు? ఎంత వస్తది? మా కారుందా లేదా? ఫారిన్ కంట్రీస్‌కి వెళ్ళే అవకాశం ఉందా? అంటే ఎన్ని సుఖాలు, ఎంత పాష్‌గా, ఎంత రిచ్‌గా ఉండొచ్చు అనేదే కోరుకుంటున్నారు. అది తప్పు అని బాధించే ట్రెడిషనలిస్టులు ఎప్పుడు ఉంటారు. సంప్రదాయవాదులు ఉంటారు. కానీ ఇక్కడ తప్పొప్పులు పక్కన పెడితే పెళ్లి చేసుకునే అమ్మాయికి ఆమెకంటూ డిమాండ్స్ ఉంటాయి. ఆ డిమాండ్స్‌ని మనం తప్పుపట్టడానికి అవకాశం లేదు. కానీ ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే అబ్బాయిల దృష్టి నుంచి చూసినప్పుడు ఈ అమ్మాయిలు పెట్టే టార్గెట్స్ ఏవైతే ఉన్నాయో అవి అందుకోవడం చాలా కష్టంగా మారిపోతుంది. పోనీ ఇంత కష్టపడి పెళ్లి చేసుకున్న తర్వాత అమ్మాయి వైపు నుంచి హ్యాపీనెస్ కానీ, లేదంటే ఆమె వైపు నుంచి నైతిక మద్దతు గానీ గ్యారంటీ లేదు. చాలామంది ఇప్పుడు అబ్బాయిలు ఇబ్బంది పెడితే వేయాల్సిన గృహహింస చట్టం కేసులు అబ్బాయిల మీద తప్పుడు కేసులు వేస్తున్నారు. మన బెంగుళూరులో ఒకటి జరిగింది కదా! వీడియో పెట్టి చనిపోయాడు అతను సుభాష్. ఏంటి వీళ్ళు పెళ్లి చేసుకున్న తర్వాత బ్లాక్‌మెయిల్ చేస్తున్నారు. తమ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయడం కోసము ఇబ్బంది పెడుతున్నారు. అటువంటి అమ్మాయిలు అందరూ ఉన్నారా అంటే 100లో ఒకరున్నా సరే ఆ ఒక్కరిని చూసి చాలామంది అబ్బాయిల అభిప్రాయం చేంజ్ అవ్వచ్చు. అంటే ఇప్పుడు ఒక వ్యక్తి ఉంటాడు. ఆ వ్యక్తి పెళ్లి చేసుకున్న తర్వాత చాలా తిప్పలు పడి డైవర్స్ ఇచ్చేసి, భరణం కట్టి, చాలా పెద్ద ఎత్తున డబ్బులు కట్టేసి ఆమెతో విడాకులు తీసుకున్నాడు. ఈ కేస్ చూసిన ఇంకో 10 మంది మైండ్ కూడా చేంజ్ అయిపోతుంది. పెళ్లి చేసుకుంటే ఈ బాగా చదువుకొని, బాగా తెలివైన అమ్మాయిలు ఎవరైతే వస్తున్నారో వాళ్ళు మమ్మల్ని ఎక్స్‌ప్లాయిట్ చేస్తారనే ఫీలింగ్ అబ్బాయిలకొస్తుంది. అట్ ద సేమ్ టైమ్ ఆ అబ్బాయిల్ని చేసుకుంటే వీడు పెట్టే పిచ్చి పిచ్చి డిమాండ్స్ అన్నిటిని భరిస్తూ లైఫ్ మొత్తం వీడికి సబ్మిసివ్‌గా ఎందుకు ఉండాలి? వీడికి సబ్జుగేట్ ఎందుకు కావాలి? నేను ఇండిపెండెంట్‌గా ఉంటానని అమ్మాయి కోరుకుంటుంది. ఓకే. అమ్మాయికేమో ఇండిపెండెన్స్ కావాలి. అబ్బాయికేమో తనని మోసం చేయకుండా ఉండడం అనేది ఇంపార్టెంట్. ఈ మోసం చేయకుండా ఉండే అమాయకమైన అమ్మాయిలు ప్రొడక్షన్ ఆగిపోయింది. వాళ్ళు లాస్ట్ జనరేషన్‌లోనే ఆగిపోయారు. ఇప్పుడు అమ్మాయిలందరూ బాగా తెలివిగా ఉంటున్నారు. వాళ్ళు చదువుకుంటున్నారు, ప్రపంచాన్ని చూస్తున్నారు. ప్రాక్టికల్‌గా ఉంటున్నారు అందరూ. సో, వాళ్ళు చేసేది మోసమా? లేకపోతే తెలివిగా ఉంటున్నారా? బతక నేర్చిన తనమా? ఇవన్నీ పక్కన పెడితే వాళ్ళని వీళ్ళు హ్యాండిల్ చేయలేకపోతున్నారు అబ్బాయిలు.
అందువల్ల కూడా కొందరు పెళ్ళికి దూరంగా ఉంటున్నారు. అట్ ద సేమ్ టైం అబ్బాయిలకు భార్య అంటే భార్య పట్ల ఉండే కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కదా, అటువంటి ఎక్స్పెక్టేషన్స్ భరించలేకపోతున్నారు అమ్మాయిలు. పొద్దున్న లేవగానే బెడ్ కాఫీ ఇవ్వడం దగ్గర నుంచి పడుకునేటప్పుడు కాళ్ళు నొక్కడం దాకా ఉండేది ఒకప్పుడు బాధ్యతలు. కార్యేషు దాసి కరణేషు మంత్రి అని చెప్తుంటారు కదా, ఇవన్నీ ఈ కాలం అమ్మాయిలు నో వే అంటున్నారు. వాళ్ళకు నచ్చినట్టుగా ఏమంటారు, గేమ్ మొత్తం మేము మా రూల్స్ ప్రకారం సాగాలని వాళ్ళు చెప్తున్నారు. ఇన్ఫాక్ట్ ఏంటంటే నేను తల్లిదండ్రులను వదిలేసి వస్తాను, నువ్వు కూడా తల్లిదండ్రులను వదిలేసిరా, ఇద్దరం కలిసి వేరే కాపురం పెట్టాల్సింది అనేది కూడా చాలా మంది అటువంటి డిమాండ్స్ కూడా ఉంటాయి. Yeah. అవి కొన్ని ఇంప్రాక్టికల్గా మనకు అనిపించవచ్చు, ఆ అమ్మాయి దృష్టిలో కరెక్ట్ అవి ఈక్వల్ గా అనిపించవచ్చు. అనిపించవచ్చు. సో అమ్మాయి ఎక్స్పెక్టేషన్స్, అబ్బాయి ఇన్సెక్యూరిటీస్, ఈ రెండు కూడా పెళ్లి అనవసరం అనే స్థితిని తీసుకొస్తున్నాయి. రైట్ సార్. అయితే ఇప్పుడు చివరిగా ఒక ప్రశ్న ఏంటంటే, సరే అంటే ఇప్పుడు మనం ఇందాక మ్యాట్రిమోనీ ఫౌండర్ ఎవరైతే ఉన్నారో అతను చెప్పింది 70% అనేది కొంచెం ఎగ్జాగ్జరేట్ అనిపించినా, అది నమ్మశక్యంగా లేకపోయినా కూడా, కానీ ఇవాళ రేపు జరుగుతున్న కొన్ని సీరియస్ ఇష్యూస్ చూసినప్పుడు ఎంతో కొంత అయితే లేకపోలేదని ఉంది. అంటే అట్లీస్ట్ లైక్ ఒక 12-13-15% దాకా జరుగుతూ ఉండొచ్చు అర్బన్ ఏరియాస్లో. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు ఈ 23% అనేది పెరుగుతూ కూడా పోవచ్చు. రానున్న కమింగ్ డౌన్ ద లైన్ ఒక 50 yearsలో ఈ రేషియో ఇంకా పెరిగే అవకాశం ఉందా? అండ్ ఈ పెళ్లి వ్యవస్థ అనేది కొలాప్స్ అయిపోయే అవకాశం ఉందా మన భారతదేశంలో? పెళ్లి అనేది దానికి అదిగా ఒక స్వతంత్రమైన వ్యవస్థ కాదు. ఒక దేశంలో ఉన్న ఆర్థిక పరిస్థితుల్ని బట్టి, సామాజిక పరిస్థితుల్ని బట్టి పెళ్లి ఉంటుంది. Yeah. సౌదీ అరేబియా మనకంటే సంపన్న దేశం, కానీ అక్కడ ఖచ్చితంగా అమ్మాయిలందరూ పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు. ఎందుకు అంటే అక్కడ అమ్మాయిలకు ఆర్థికంగా మంచి లైఫ్ ఉండొచ్చు. పొద్దున్న లేస్తే ఇక్కడ అమ్మాయిల కంటే అక్కడ అమ్మాయిలకు సుఖాలు ఎక్కువ ఉండొచ్చు. రోజు వాళ్ళు తిరిగే కారు గొప్పది కావచ్చు, వాళ్ళు వేసుకునే బట్టలు ఖరీదైనవి కావచ్చు, బట్ స్వతంత్రం లేదు. Yeah. అదే కొన్ని పేద దేశాల్లో కూడా పెళ్లి చాలా కంపల్సరీ ఇష్యూ అయిపోతుంది. ఆఫ్రికన్ కంట్రీస్లో, మన పక్కన పాకిస్తాన్, బంగ్లాదేశ్లో అక్కడున్న అమ్మాయిలకి చాలా తొందరగా పెళ్ళిళ్ళు అవ్వచ్చు ఇండియా కంటే. ఎందుకు అవుతున్నాయి అంటే అక్కడ పేదరికం వల్ల అమ్మాయిలకు వేరే పెద్ద స్కోప్ లేదు. ఓకే, వాళ్ళు చదువుకొని ఫారిన్ వెళ్తాము, లేదంటే మోడలింగ్లోకి వెళ్తాము, సినిమా యాక్ట్రెస్ అవుతాము, ఇవన్నీ చేయడానికి పాకిస్తాన్, బంగ్లాదేశ్ అమ్మాయిలకు స్వేచ్ఛ లేదు. Yeah. సో ఎక్కడైతే సౌదీ అరేబియా లాంటి సంపన్న దేశమైనా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ లాంటి పేద దేశాలైనా సరే అమ్మాయికి స్వేచ్ఛ స్వాతంత్రాలు తక్కువ ఉంటాయో అక్కడ పెళ్లి అనేది బలంగా జరుగుతూ ఉంటుంది. పెళ్లి వ్యవస్థ దానివల్ల ఎవరికి లాభం ఎవరికి నష్టం అది వేరే చర్చ. కానీ పెళ్లి అనేది మన దేశంలో కూడా ఒక 3 దశాబ్దాలు 4 దశాబ్దాల కింద వాళ్ళకు చాలా బలంగా కొనసాగుతూ వచ్చేది. అమ్మాయిలకు 20 లోపే చాలా వరకు పెళ్ళిళ్ళు అయిపోయేవి. ఒకప్పుడైతే 15-13 ఏళ్ళప్పుడే అయ్యేవి. తర్వాత 20 అయింది, 25 అయింది. ఇప్పుడు ఏంటి 30 ఏళ్ళు వచ్చినా పెళ్ళిళ్ళు చేసుకోవట్లేదు. ముందు ఏమవుతుంది అంటే స్త్రీలకు ఆర్థిక స్వాతంత్రం పెరిగిన కొద్దీ పెళ్ళి అనేది వాళ్ళకు నచ్చితేనే చేసుకుంటారు. వాళ్లకు నచ్చేలాగా అబ్బాయిలు మసులుకోగలిగితే పెళ్ళిళ్ళు అవుతాయి. వద్దు అనుకుంటే అవ్వవు. ఇప్పుడున్న పరిస్థితి చూస్తుంటే ఏమనిపిస్తుంది అంటే రాబోయే కొన్ని దశాబ్దాల పాటు పెళ్లి అనే ఇన్స్టిట్యూషన్ ఇంకా వీక్ అవుతుందని అనిపిస్తుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో మనం చెప్పలేం. అంటే ఈ మొత్తం ఇప్పుడు పెళ్లి అనేది వ్యవస్థ పోతే మంచిగా జరుగుతాయా అంటే మన మనసులో ఉన్న కోరిక తీరుతుంది పెళ్లి చేసుకోకపోవడం వల్ల. కానీ పెళ్లి చేసుకోకుండా ఉండిపోయిన తర్వాత మరి జీవిత చరమాంకంలో ఏంటి, జీవితం లైఫ్లో చివరిలో భార్య పిల్లలు ఎవరు ఉండరు అనుకుందాం, ఒంటరి జీవితం గడపాల్సి వస్తుంది. ఇది కాకుండా పెళ్లి చేసుకోకపోవడం వల్ల ఇంకా అనేక సమస్యలు వస్తాయి. ఒంటరితనం ఎక్కువైపోతుంది, ఫ్యామిలీ ఇది పోతే, మొత్తం సొసైటీలో ఫ్యామిలీ స్ట్రక్చర్ అనేది పోతే నేరాలు పెరిగే అవకాశం ఉంది, సూసైడ్స్ పెరిగే అవకాశం ఉంది. మనం ఊహించని అనేక సమస్యలు వచ్చినప్పుడు ఒక 30-40 years తర్వాత ఈ అనుభవాలన్నీ చూసి అప్పుడున్న సమాజం వేరే నిర్ణయం తీసుకునే అవకాశం. అయితే సార్ ఇంకొకటి, అంటే ఈ ప్రశ్న అడగడం మర్చిపోయాను. ఒకటి, ఆడవాళ్ళ తరపు నుంచి ఏంటంటే కట్నాలు ఇవ్వాలి, ఇది ఒక తలనొప్పి అన్నట్టుగా చూస్తున్నారు. మగవాళ్ళ దగ్గర నుంచి ఏమైనా తేడా వచ్చిందంటే అలిమోనీ అనేది మరణం కింద గట్టిగా అవుతుందని చూస్తున్నారు. ఈ రెండు కూడా చాలా ఇష్యూ అవుతుంది అని చెప్పి చాలామంది వాదన. మీరేమంటారు? అయితే అవి రెండు పోవాలంటే ఏంటంటే ఫస్ట్ ఇండియన్స్లో అప్ టు ఏ సర్టన్ ఎక్స్టెంట్ హిందూస్ వీళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పెళ్లి వేరు, డబ్బులు వేరు. ఆర్థిక వ్యవహారాలు అన్నీ తెచ్చి పెళ్లితో ముడిపెడితే ఇట్లానే తయారవుతుంది అనమాట. పెళ్లిలో కట్నం తీసుకోవడం తప్పు, ఓకే అని మనం చాలా రోజులు ప్రచారం చేశాం.
కట్నాలు తీసుకోవడం ఇప్పటికీ కొనసాగుతుంది. కానీ తగ్గింది. మొదటి కంటే ఇప్పుడు తగ్గింది. కానీ అట్ ద సేమ్ టైమ్ విడాకులు ఇచ్చేటప్పుడు డబ్బులు భరణం ఇవ్వాల్సొస్తుంది కాబట్టి మళ్ళీ ఇంకో రకంగా పెళ్ళికి, డబ్బులకి ముడిపడిపోయింది. ఎప్పుడైతే పెళ్ళికి, డబ్బులకి ముడిపడుతుందో ఇన్‌సెక్యూరిటీస్ అన్నీ మొదలవుతాయి. హ్మ్. ఎప్పుడైతే డబ్బులిచ్చి పెళ్లి చేసుకుంటదో ఆ అమ్మాయికి పెళ్లి పట్ల అంటే అరేంజ్డ్ మ్యారేజ్ పట్ల కంప్లీట్ కమిట్మెంట్ ఉండదు. ఆ డబ్బులు ఇచ్చి కట్నం ఇచ్చి పెళ్లి చేసుకోవడం వల్ల ఆ తర్వాత ఏ చిన్న సమస్య వచ్చినా సరే ఆమె అసంతృప్తికి, అశాంతికి లోనవుతూ ఉంటది. హ్మ్. అదే తను ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకుంటే ఇటువంటి ఇది ఉండదు. అంటే లవ్ మ్యారేజెస్ ఫెయిల్ అవ్వవని నేను చెప్పట్లేదు. కానీ లవ్ మ్యారేజెస్‌లో ఆర్థిక లావాదేవీలు కొంతవరకు తగ్గుతాయి. మన దేశంలో లవ్ మ్యారేజ్‌లో కూడా మళ్ళీ అన్నొస్తాయి. అన్నొస్తాయి. ఆచారాలొస్తాయి, సంప్రదాయాలొస్తాయి, ఆడపడుచుల కట్నాలంటారు. చెత్తా చెదారం అంతా జరుగుతూ ఉంటది. హ్మ్. కానీ నేను చెప్పేదేంటంటే పెళ్లిలోంచి డబ్బుల్ని ఎంతవరకు మైనస్ చేయగలిగితే అంత మంచిది. రైట్. ఓకే. రైట్. సాంప్రదాయం ప్రకారము ఒక అమ్మాయి, అబ్బాయి ఇష్టపడితే సాంప్రదాయాన్ని వదిలేయండి, మంత్రాలు చదివించుకోకండి అది కాదు నేను చెప్పేది. పోయి వేద మంత్రాలు జెప్పిస్తూ ఆర్య సమాజ్‌లో పెళ్లి చేసుకున్న ఒక 10,000, 20,000లో పెళ్లి అయిపోతది. హ్మ్. కానీ మన వాళ్ళు పెళ్లి అంటే ఒక లక్షల రూపాయల వ్యవహారం చేస్తున్నారు. డబ్బున్నోళ్ళైతే కోట్ల రూపాయల వ్యవహారం చేస్తున్నారు. రైట్. ఇందులో ఒకరికొకరు ఇచ్చుకునే కట్నాలు, విడిపోయేటప్పుడు ఇచ్చుకునే భరణాలు ఇవే కాదు. షో కోసం వాడుతుంటారు. హ్మ్. అమ్మాయికి అబ్బాయి మీద ప్రేముందా, అబ్బాయికి అమ్మాయి మీద నమ్మకం ఉందా వదిలేసి పెళ్లి చేసుకోవడం కోసమే కోట్లాది రూపాయల ఖర్చులు పెడతారు. లైట్‌లకి, కలర్‌లకి, ప్రీ వెడ్డింగ్ ఈవెంట్‌కి ఇవన్నిటికి కోట్లు ఖర్చులు పెడతారు. హ్మ్. ఈ డబ్బులన్నీ ఖర్చు పెట్టిన తర్వాత ఏమవుతది? ప్రెషర్ పెరుగుతది. ఈ ప్రెషర్ పెరిగిన తర్వాత విడిపోయే పరిస్థితొస్తది. కాబట్టి పెళ్లిలో డబ్బుల పాత్రను తగ్గించి ఎమోషన్స్ అంటే ఒకరి మీద ఒకరికి ప్రేమ, నమ్మకం ఉందాయా లేవా అనేది చూడాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెస్టర్న్ కల్చర్‌లో మనం తీసుకోవాల్సిన విషయం ఏంటంటే, మన దేశంలో ఇప్పటికి అరేంజ్డ్ మ్యారేజెస్ జరుగుతున్నాయి. అరేంజ్డ్ మ్యారేజెస్ వద్దంటే తిట్టేవాళ్ళు చాలామంది ఉంటారు. హ్మ్. నాకు తెలుసు ఆ విషయం. కానీ అరేంజ్డ్ మ్యారేజెస్ జరగాల్సిన వాతావరణం మన దేశంలో పోయింది. ఒకప్పటిలాగా లేదు. ఓకే. ఒకప్పుడు తల్లిదండ్రులు ఎవరిని చెప్తే వాళ్ళని పిల్లలు చేసుకునేవాళ్ళు. ఓకే. ఎందుకు అంటే అమ్మాయికి పెద్దగా చదువు ఉండేది కాదు. ఇంట్లోనే ఉండి ఇంట్లోనే బయట ప్రపంచం ఎక్కువ తెలిసేది కాబట్టి హ్మ్. తల్లిదండ్రులు ఎవరిని చెప్పినా అమ్మాయి పెళ్లి చేసుకునేది. అబ్బాయి కూడా తండ్రి చెప్తే, తల్లి చెప్తే వెళ్లి తాళి కట్టేవాడు. ఓహ్! పెళ్లిలో ఆ మధ్యలో బట్ట పట్టుకుంటారు కదా! అప్పుడు చూసేవాళ్ళు. తీస్తేనే చూసేవాడు. యాహ్! ఇప్పుడు అది మొత్తం పోయింది. ప్రీ వెడ్డింగ్ ప్రీ షూట్స్. వెడ్డింగ్ టైమ్‌లో లిప్ లాక్స్ దగ్గర నుంచి అన్నీ జరిగిపోతున్నాయి. యాహ్! కొందరేంటి కు లివ్ ఇన్ రిలేషన్స్‌లో ఉండి మెల్లగా ఎప్పుడో పెళ్లి చేసుకుంటున్నారు. అంటే వాళ్ళు ఆల్రెడీ భార్యాభర్తలు. కొందరికి పిల్లలు పుట్టేస్తున్నారు. ప్రెగ్నెంట్ అయినాక అప్పుడు పెళ్లి చేసుకుంటున్నారు. అంటే హ్మ్. పెళ్లి అనేది కేవలం ఒక తతంగంగా మారింది. సో, అరేంజ్డ్ మ్యారేజెస్‌కి వాతావరణం అనేది ఇప్పుడు మన దగ్గర లేదు. అమ్మాయికి, అబ్బాయికి ఇద్దరికీ ఇండిపెండెన్స్ పెరిగింది కాబట్టి వీలైనంత వరకు పెళ్లి చేసుకోవాలని అనుకుంటే మీరు చేసుకోబోయే భాగస్వామి ఎవరైతే ఉంటారో వాళ్ళు మీకు పరిచయస్తులయ్యి హ్మ్. వాళ్ళ మంచి, చెడు మీకు ప్లస్, మైనస్ అన్నీ తెలిస్తే వాళ్ళతో కొంతకాలం జర్నీ చేసి అంటే లివ్ ఇన్ రిలేషన్‌లో ఉండి సెక్స్ చేయమని కాదు నేను చెప్పేది. లవ్ మ్యారేజ్ అంటాం గదా! ఆ లవ్ మ్యారేజ్‌లో ఉండాల్సింది ఇదే. థియేటర్‌కెళ్ళి సినిమా చూసాము, పాప్‌కార్న్ తిన్నాము, ఒకళ్ళు బాటిల్‌లో 2 స్ట్రాస్ ఏసుకొని కూల్ డ్రింక్ తాగామని కాదు. హ్మ్. ఒకరినొకరు అర్థం చేసుకోవడమే లవ్ మ్యారేజ్‌లో ఇంపార్టెంట్ విషయం. యాహ్! లవ్ మ్యారేజ్ అంటామా, అరేంజ్డ్ మ్యారేజ్ అంటామా, లవ్ కమ్ అరేంజ్డ్ మ్యారేజ్ అంటామా ఇవన్నీ పక్కన పెడితే హ్మ్. మీరు చేసుకోబోయే భాగస్వామిని అర్థం చేసుకొని, ఆ తర్వాత పెళ్లి చేసుకుంటే విడిపోయే అవకాశాలు 50% తగ్గుతాయి. రైట్. ఎనీహౌ థాంక్ యూ సో మచ్ సార్. అంటే ఇది నిజం చెప్పాలంటే ఇది చాలా పెద్ద సబ్జెక్ట్. కానీ ఉన్న తక్కువ టైంలో వీలైనంత వరకు చాలా ఈజీగా అర్థమయ్యేలా చెప్పినందుకు థాంక్ యూ సో మచ్. సో వ్యూవర్స్ అదనమాట సంగతి. సో పెళ్లనేది బేసిక్‌గా చెప్పాలంటే ఇట్స్ సబ్జెక్టివ్. పెళ్లి అంటే పెళ్ళికి ముందు ప్రేమ అనేది చాలా బావుంటాయని సినిమా పాటలు చూపిస్తూనే ఉంటాయి. అట్ ది సేమ్ టైమ్ పెళ్లయిన తర్వాత వద్దురా బాబు పెళ్లి అని కూడా పాటలు చూపిస్తూనే ఉంటాయి. సో సినిమా ప్రభావం మీద పెట్టుకోకండి. డబ్బు అనేది పెళ్లిలో తీసుకొని రాకండి. వీలైనంత వరకు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. అండ్ ఫైనల్‌గా మీకేమనిపిస్తుంది? ఇండియాలో చాలామంది పెళ్లి వద్దు అనుకోవడానికి రీజన్ ఏంటనేది మీ వ్యూస్‌ని కూడా కామెంట్ రూపంలో తెలియజేస్తారని కోరుకుంటున్నాను. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నేను మీ పవన్ కృష్ణ సైనింగ్ ఆఫ్.